యువత దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఎన్నికల రణరంగంలో అభ్యర్థుల గెలుపోటముల్ని ప్రభావితం చేస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. మరి అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న బీహార్ ఎన్నికల్లో యువజనం గళం ఏ స్థాయిలో వినిపించనుంది? ఫలితాల్ని తారుమారు చేసే సత్తా ఆ రాష్ట్ర నవ ఓటర్ల చేతుల్లో ఉందా? బీహార్ సంగ్రామంలో కులాలు మతాల సమీకరణలే ప్రధాన పాత్ర పోషిస్తాయన్నది ఎవరూ కాదనలేని అంశం. అందుకే పట్నా పీఠాన్ని కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఈ అంశాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అదే సమయంలో గణనీయ సంఖ్యలో ఉన్న యువత ఓట్ల కోసం వాగ్దానాల బరాల్ని కురిపిస్తున్నాయి. విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై నవజనానికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో యువత పాత్ర పరిశీలిస్తే వారి ప్రభావం అధిక స్థాయిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 6,69,50,952 మంది ఓటర్లున్నారు. వీరిలో 30 ఏళ్లలోపు వయసున్న ఓటర్ల సంఖ్య 2,05,70,308. అంటే మొత్తం ఓట్లలో యువత శాతం 30.72. వీరిలో కొత్తగా ఓటు హక్కు పొందిన వారు 24,55,581 మంది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఒక్కో స్థానంలో 30 ఏళ్లలోపు ఓటర్లు సుమారు 85,000 వరకు ఉన్నారు. 2010లో గెలుపొందిన అభ్యర్థుల సగటు ఆధిక్యం 15,000 ఓట్ల కన్నా ఇదే 3 రెట్లు ఎక్కువ. ఇప్పటికే తొలిదశ పోలింగ్ పూర్తయిన 49 నియోజకవర్గాల పరిధిలో సుమారు 35 లక్షల మంది నవ ఓటర్లున్నారు. వీరిలో ఎంతమంది ఓటు వేశారన్న విషయాన్ని పక్కన పెడితే సద్వినియోగం చేసుకున్న వారి ఓట్లు ఫలితాలపై ప్రభావం చూపే సూచనలున్నాయి. అలాగే 5వ దశలో అత్యధికంగా 49 లక్షల మంది యువ ఓటర్లు ప్రజాస్వామ్య హక్కుని సద్వినియోగం చేసుకోనున్నారు. బీహార్లో 2 కూటముల మధ్య అధికార పీఠం దోబూచులాడుతున్న వేళ యువత ఓట్లు కీలకం కానున్నాయి. 2 కోట్ల వరకు ఉన్న 30 ఏళ్లలోపు ఓటర్లలో వీలైనంత ఎక్కువ మందిని తమ వైపు తిప్పుకోగలిగితే మహాసంగ్రామంలో విజయం ఖాయమని 2 కూటములు భావిస్తున్నాయి. ఇందుకోసం విద్యా, ఉపాధి రంగాల్లో ఆకర్షణీయమైన వాగ్దానాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక బీహార్ యువత ఎన్డీఏ కూటమి వైపు నిలిచింది. మరోసారి వారిని ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న భాజపా నేతృత్వంలోని కూటమి వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ యువతే లక్ష్యంగా వాగ్దానాల వర్షం కురిపించారు. ఎన్డీఏ పాలనలో యువతకు నాణ్యమైన విద్యా, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. जंगल राज ने एक ही उद्योग लगाया, अपहरण का उद्योग, किडनैपिंग का उद्योग। किडनैप करो, फिरौती लो और अपना मौज मस्ती करो। यही कारोबार चलता रहा तो कौन उद्योगकार आएगा भाई? आप देखिए बरौनी का फर्टिलाइजर का कारखाना, मुझे बताइए वो चालू होना चाहिए कि नहीं होना चाहिए? उसका विकास होना चाहिए कि नहीं होना चाहिए? यह आपका हक है कि नहीं है? आप मुझे बताइए, आपका हक है कि नहीं है? अगर आपका हक है तो मुझे वो हक पूरा करना चाहिए कि नहीं करना चाहिए? और इसीलिए मेरी सरकार ने निर्णय किया उस फर्टिलाइजर कारखाने के लिए 1500 करोड़ लगा करके फिर से यहां के नौजवानों को रोजगार मिले, उसका विकास विस्तार। 10 ఏళ్ల తన పాలనలో బీహార్ పురోగమించిందంటున్న నితీష్ కుమార్ యువతకు భారీ నజరానాలు ప్రకటించారు. ప్రతి జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల, విశ్వవిద్యాలయాల్లో ఉచిత వైఫై, 12వ తరగతి విద్యార్థులకు 5 లక్షల రుణం వంటి పథకాలతో యువతను తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. पूरा का पूरा माहौल बदला। अब इसके आगे मौका दीजिएगा तो राज्य सरकार की हर प्रकार की नौकरी में महिलाओं को 35% का आरक्षण देंगे। तो बीजेपी हमारा कोई मुकाबला करने की स्थिति में नहीं है, उनको यहाँ कोई नेता है नहीं, इसलिए प्रधानमंत्री के नेतृत्व में चुनाव लड़े। రాష్ట్ర పీఠం కోసం నువ్వా నేనా అన్నట్లు 2 కూటములు పోటీ పడుతున్న తరుణంలో యువత ఏ ఒక్కరి వైపు నిలిచినా ఫలితాలు వారికి కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.